చెందిన కర్రె నాగమణి 70 సంవత్సరాల వృద్ధురాలు నిన్న ఉదయం చనిపోగా చేగుంటలోని వైకుంఠధామంలో అంతిమ సంస్కారాలు వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ రోజు ఉదయం అంతిమ సంస్కారాల కార్యక్రమంలో భాగంగా వారి కుటుంబ సభ్యులు వైకుంఠధామం వెళ్లి చూడగా సగం కాలిన శవంపై చితిపై నీళ్లు పోసి శవాన్ని దుండగులు బయటపడవేశారు. మొన్న చనిపోయిన పక్కన ఉన్న చితిలోని శతాధిక వృద్ధురాలు మురారి నరసమ్మ తల భాగంలో చితాభస్మం మొత్తం దుండగులు ఎత్తికెళ్లారు. ఈ చర్యల పట్ల చేగుంట గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేగుంట ఎస్ఐ చైతన్యరెడ్డి ఆదేశానుసారం చేగుంట పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసు వారు దుండగులను పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో మరే కుటుంబానికి ఇలా జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఎందుకంటే కట్టెలు తీసేసి వాళ్ళు మంచి కాలిపోతుండే. అది డిజిల్ వచ్చి అది వాటర్ కాదు, సఫర్ ఉంది వద్దంటుండే అన్న. పైసలు పడదే కట్టెలు కూడా అయితే